రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలు ఆయన కలిసేందుకు వెళ్లారు. బాల్కసుమన్ సహా పలువురు నేతలు పోచారంతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేను కలవకూడదంటూ సుమన్ పోచారం ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కూడా అత్యంత ఆప్తుడిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నట్లుగా నెట్టింటా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అప్రమత్తమైంది. ప్రాణం ఉన్నంత వరకు మీరే మా నాయకుడు సార్ అని గతంలో పోచారం ట్వీట్లో ఉన్నటువంటి షేర్ చేసిన వీడియోని ఇప్పుడు రీట్వీట్ చేస్తున్నారు. జన్మలో మళ్ళీ మరవలేం, ఎంతో మందిని చూసాం, కానీ సహృదయంతో మా నియోజకవర్గానికి సాయం చేశారని పోచారం కేసీఆర్ను కొనియాడారు. ఈ వీడియోను కూడా షేర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాల్కసుమన్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి సత్ఫలితాలు ఇస్తుంది సమాచారంతో బీఆర్ఎస్ నేతలు అక్కడికి కలిసేందుకు వెళ్లారు. అయితే బాల్కసుమన్ సహా పలువురు నేతలు పోచారంతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్ళగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేను కలవకూడదంటూ సుమన్ పోచారం ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కాంగ్రెస్ గూటికి పోచారం శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినట్లు మనకి పూర్తి సమాచారం అందుతోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. పోచారమడలో హస్తం కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డిని వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి ఆకర్షితులై తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం తెలిపారు. ఇక గతంలో పోచారం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు చక్కర్లు కొడుతూ వీడియోలు విమర్శిస్తోంది.